దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం కీర్తనలు 20 అధ్యాయం 7 వచనం. కొందరు రథములు బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదము. చూడండి, ఈ లోకములో జనులను మనం చూసినప్పుడు వారికున్న ధనమును బట్టి కొందరు గర్విస్తుంటారు. కొందరైతే వారికున్న అధికార బలాన్ని బట్టి గర్విస్తారు. మరికొందరైతే వారి జ్ఞానాన్ని బట్టి, వారికున్న స్టేటస్ను బట్టి, సమాజంలో వారికున్న గౌరవాన్ని బట్టి ఎంతో అతిశయపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యలో చూస్తున్నాము, కొందరు ఆ విధముగా అతిశయపడుతున్నారేమో, కానీ మరి క్రీస్తును ధరించుకొని ఆయన ప్రజలుగా ఉన్నటువంటి వారు మాత్రము క్రీస్తును బట్టి అతిశయించేవారిగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో పదవులైనా డబ్బైనా లోకంలో ఏదైనా కూడా కొద్ది వరకే, అది శాశ్వతమైనది కాదు. కానీ శాశ్వతమైన రాజ్యములోనికి ప్రవేశపెట్టే శాశ్వతుడైనటువంటి ప్రభైన యేసుక్రీస్తు వారు మన గొప్ప దేవుణ్ణి బట్టి మనం అతిశయించినప్పుడు ఎంతో ఈ లోకమందు మన నెమ్మది సమాధానం కలిగి ఉంటాము. ఈ లోకమందు తన యొక్క ప్రజలుగా ఉన్నటువంటి వారిని ప్రభు ఏ విధముగా నడిపించాలి, వారి అవసరతలేంటి, వారి అక్కరలేంటి, దేవుడు అన్నీ చూసి నడిపిస్తారు. ఆయన ప్రజలు దరిద్రులుగా ఉండాలని దేవుని చిత్తము కాదు, కానీ ధనమును దేవుడు అనుగ్రహిస్తారు. నీవు అనుభవించడానికి సుఖ సౌకర్యాల్ని దేవుడిస్తాడు. కానీ నీవు స్థిరపడిన తర్వాత నీ మనస్సు మాత్రం గర్వించడానికి వీల్లేదు. ధనమును దేవుణ్ణి విడిచి ధనమును నీవు దేవునిగా చేసుకోవడానికి వీల్లేదు. ధనమును బట్టి నీవు అతిశయించవద్దు. ధనమును ధారాళముగా దయచేసిన దేవుని బట్టి మాత్రమే మనం అతిశయించేవారిగా ఉండాలి. కనుక ఈ లోకంలో ఉన్న వేటిని బట్టి నువ్వు అతిశయపడద్దు. నీవు ఈ దినాన నీ బ్రతుకులో నీవు కలిగి ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి, ఆయన నువ్వు నడిపిస్తున్న విధానాన్ని బట్టి, ఆయన నిన్ను జీవింపచేస్తున్న దానిని బట్టి, అనేక శ్రమల నుంచి, బాధల నుంచి, ఇబ్బందుల నుంచి విడిపించిన దానిని బట్టి, ఎన్నో రీతులుగా నిన్ను బలపరిచి నిలబెట్టినటువంటి కష్ట సమయాలలో తోడయుండి నిన్ను కాపాడుతున్న దానిని బట్టి నీవు దేవుణ్ణి ఎంతగానో స్తుతించు. దానిని బట్టి నీవు దేవుణ్ణి గణపరచు. నిన్ను ఎంత గొప్పగా దేవుడు ఎన్ని రీతిలుగా నిన్ను ఎప్పటి వరకు నడిపించారో ఒక్కసారి నీవు ధ్యానం చేసుకున్నప్పుడు ఏ మనుషుడు కాదండి, మనల్ని దేవుడే ఈ విధంగా నిలబెట్టారని తప్పక దేవుని బట్టి నీవు నేను అందరము కూడా అతిశయపడతాము. కనుక మన అతిశయము మన దేవుడే. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి బలపరచండి, స్వస్థపరచండి అయ్యా తండ్రి. వారికి కావలసిన ఆరోగ్యాన్ని ఇవ్వండి. వారి పిల్లల చదువులు ఫీజుల విషయంలో సహాయం చేయండి. వారికి ఎంతగానో తండ్రి కుటుంబంలో ఉన్న అప్పు సమస్యల నుంచి వారిని విడిపించండి. వ్యాపారాలు, ఉద్యోగాలు, ప్రయాణాలు, ఆరోగ్యాలు అన్నిట్లో కూడా మీరు ఉండండి. కుటుంబంలో శాంతి, సమాధానం, ప్రేమ, ఏక మనసు ఎంతో దయచేయండి. అంధకార విరోధి చీకటి శక్తులన్నిటినీ దూరపరచండి. నీ ప్రజలకు మీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన వినంతో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.